శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. సెప్టెంబర్ 2025 వృషభ రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశిలో కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబట్టిన యొక్క ఫలితాలు వర్తిస్తాయి. ముఖ్యంగా ఈ వీడియోలో ఏంటంటే విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది, జాబ్లో ఉన్న వారికి, గవర్నమెంట్ జాబ్లో కావచ్చు, ప్రైవేట్ జాబ్లో ఉన్న వారికి ఎలా ఉంటుంది, వ్యాపారం చేసే వారికి ఎలా ఉంటుంది, సంతానపరంగా ఏ విధంగా ఉంటుంది, ప్రేమ సంబంధాలు, వృద్ధులు, రాజకీయ నాయకులు, కోర్టు కేసెస్, రైతులకి, ఆర్థిక స్థితి, ఆరోగ్యం మరియు రెమెడీస్ అండి. ఇవన్నీ కూడా చూద్దామండి. ఫలితాలు చూడబోయే ముందు ఒకసారి గ్రహస్థితి పరిశీలించిన తర్వాత ఫలితాల్లోకి వెళ్తే సులువుగా అర్థమవుతుంది. రాష్ట్రాధిపతి శుక్రుడు ఈ మాసంలో 2 రాశుల్లో స్థితి పొంది ఉంటారు. 13 సెప్టెంబర్ వరకు కూడా రాష్ట్రాధిపతి శుక్రుడు కర్కాటకంలో ఉండి 14 సెప్టెంబర్ నుంచి 4వ స్థానం అనేటువంటి ఇక సింహరాశిలో ఉంటారు. 4వ స్థానం అంటే ఏదో కాదండి, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం. సో అది అందుకు 4వ స్థానం చెప్తున్నాం. ద్వితీయ పంచమాధిపతి బుధుడు 2 రాశులు మారతారు. 13 సెప్టెంబర్ వరకు సింహరాశిలో ఉంటారు. 14 సెప్టెంబర్ నుంచి తన బలమైన స్థానం స్వక్షేత్రమైనటువంటి ఈ యొక్క కన్య రాశిలో స్థితి పొందబోతున్నారు. మరి రవి చూస్తే ఈయన 16 వరకు కూడా తన స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలో ఉండి తర్వాత కన్య రాశిలో స్థితి పొందబోతున్నారు. మరి అష్టమ లాభాధిపతి గురుగ్రహం, ఈ యొక్క గురుడు మీకు ద్వితీయ స్థానంలో ధన కుటుంబ స్థానం అయినటువంటి 2వ స్థానం అయినటువంటి ఈ యొక్క మిథున రాశిలో స్థితి పొంది ఉంటారు. మరి వృషభ రాశి మరియు వృషభ లగ్నం వారికి బ్రహ్మయోగకారకుడు శనైశ్వరుడు మీకు మీనంలో ఉన్నారు వక్రీకరించి. ఎందుకంటే కేంద్ర కోణాధిపతి, కేంద్రం అంటే 10వ స్థానం, డెవలప్మెంట్, 9 అంటే కనుక మంచి ఆలోచన విధానం, కోణం అంటారు. సో 9, 10 స్థానాలకు ఆధిపత్యం వహిస్తారు కాబట్టి యోగకార గ్రహం అంటాం. కాకపోతే వక్రీకరించి ఉన్నాడు. రాహు మీకు దశమంలో ఉన్నారు, కేతు చతుర్థంలో ఉన్నారు సింహరాశిలో. మరి సప్తమ వ్యయాధిపతి కుజుడు 12 సెప్టెంబర్ వరకు కూడా కన్య రాశిలో ఉండి 13 సెప్టెంబర్ నుంచి 6వ స్థానం అయినటువంటి తుల రాశిలో స్థితి పొందబోతున్నారు. ఇది మొత్తంగా గ్రహస్థితి అండి. మరి ఫలితాల్లోకి వెళ్తే విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందనంటే చతుర్థం అంటే డిగ్రీ స్థాయి విద్య, 5వ స్థానం అంటే పీజీ లాంటి విద్య, హైయర్ ఎడ్యుకేషన్. సో ఎట్లా చూసుకున్నా 4వ అధిపతి రవి రన్లో ఉంటారు. పంచమాధిపతి కూడా సెకండ్ హాఫ్లో 5వ స్థానానికి వెళ్తున్నారు. కాబట్టి మొత్తం మీద విద్యార్థులకు మంచి ఏకాగ్రత ఉంటుంది, ఆసక్తి పెరుగుతుంది, సాధించాలన్న తపన పెరుగుతుంది. కొత్త టెక్నాలజీ కానీ కొత్త కోర్సులో జాయిన్ అయ్యే అవకాశం కూడా ఉంది. పరిశోధనలు చేసేవారికి మంచి ఫలితాలు ఉంటాయండి. శుక్రుడు 3, 4 స్థానాల్లో ఉంటారు కాబట్టి విజయం వస్తుంది. కానీ 13 సెప్టెంబర్ తర్వాత ఎప్పుడైతే కుజుడు 6వ స్థానాలకు వెళ్తారో కొంత అహంకారం, ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగే అవకాశం ఉంది. సో అది కొంత ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అదర్వైజ్ దానివల్ల ఏమవుతుందంటే ఫ్రెండ్స్తో కొంచెం దూరం అయ్యే అవకాశం ఉంటుంది, రిజల్ట్ బాగా ఉన్నా కూడా. మరి ఉద్యోగ పరంగా చూసుకుంటే గవర్నమెంట్ జాబ్లో ఉన్న వారికి కొంత అస్థిరత కూడా ఉండొచ్చు, అంతర్గత ఘర్షణలు ఉంటాయి. మీ టీంలో కావచ్చు, మీ ఆఫీస్లో కావచ్చు, ఒకలాంటి ఫీలింగ్స్ ఇబ్బందికరంగా కొంత ఉండొచ్చు. సో వర్క్ పరంగా చూస్తే పని ఒత్తిడి ఉంటుంది, హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. సో ఆ విధంగా స్ట్రెస్తో కూడుకుని కొంచెం ఉండే అవకాశం ఉంది. బట్ అల్టిమేట్గా టూ మచ్ నెగిటివ్ లేదు కానీ బట్ స్ట్రెస్తో ఒత్తిడితో కూడుకొని ఉంటారు. ఈవెన్ మీ నేబరో కోలీగో లీవ్ పెట్టినా మీరు ఆ పని చేయాల్సి వచ్చిన అవకాశం కూడా ఉంటుంది. మరి నిరుద్యోగులకు ఏంటంటే గ్యారంటీగా అవకాశాలు బలంగా ఉంటాయి. విదేశీ అవకాశాలు కూడా కొంతమందికి ఉంటాయండి. కొంతమంది ఇక్కడ జాబ్ రిజైన్ చేసి విదేశాలకు వెళ్దాం అనుకుంటారు. ప్రస్తుతం అయితే మార్కెట్ ఆస్ట్రేలియా, అమెరికా, లండన్, యూకే సంబంధంగా దాని కూడా కొంచెం మార్కెట్ పరిస్థితులు అటు ఇటుగా ఉన్నాయి కాబట్టి మీకు క్లియర్ కన్ఫర్మేషన్ ఉంటేనే డెసిషన్ తీసుకోవడం మంచిదండి. సో ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటికంటే కూడా జనవరి ఇంటేక్ ఈజ్ ద బెస్ట్ టైం అని చెప్పవచ్చు. మరి వ్యాపారస్తులకి, వృషభ రాశి వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుంది అంటే ముఖ్యంగా ఈ యొక్క రవి బుధులు 4, 5 స్థానాల్లో ఉన్నారు. పెట్టుబడుల లాభాలు వస్తాయండి. కాకపోతే 7వ స్థానాధిపతి కుజుడు 6లో ఉన్నారు కాబట్టి కొంత ఎక్కువగా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. 7 అంటే వ్యాపారం, లీగల్ బాండేజ్, 6 అంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ, కొంత నష్టం కూడా చూసే అవకాశం కొంతమందికి ఉంటుంది. వ్యక్తిగత జాతకంలో కూడా 7వ స్థానం బలహీనంగా ఉంటాయి. సో ముఖ్యంగా 13 వరకు ఎక్సలెంట్గా ఉంది, లాభాలు ఉంటాయి. 13 తర్వాత కొంచెం మీరే ఎక్కువగా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. మళ్ళీ ఎప్పుడైతే కనుక ఈ కుజుడు 7వ స్థానానికి వెళ్తాడో అక్టోబర్ నుంచి మళ్ళీ మీకు అవకాశాలు వస్తాయని చెప్పవచ్చు. కాకపోతే 13 సెప్టెంబర్ నుంచి నెలాఖరు మధ్యన మీ యొక్క వ్యాపార భాగస్వామితోటి సఖ్యతతో ఉండాలి. ఓపెన్ మైండెడ్ తోటి ఇన్వెస్ట్మెంట్ ఏంటి, లాభాలు ఏంటి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, బిజినెస్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఇంప్రూవ్ చేయాలా, ఇలాంటి విషయాల్లో ఓపెన్గా డిస్కస్ చేసుకోవడం వల్ల ఎలాంటి తగాదాలు, మనస్పర్ధలు లేకుండా ముందుకు వెళ్ళగలుగుతారు. లేకపోతే 14 నుండి కొంచెం చిన్నపాటి ఇది తెలియని కోల్డ్ వార్ లాగా ఉండే అవకాశం అయితే కనపడుతూ ఉందండి. మరి సంబంధ బాంధవ్యాలు చూస్తే ప్రేమ సంబంధంగా చూసినప్పుడు కూడా పంచమాధిపతి బుధుడు 5వ స్థానంలోకి వస్తున్నారు. 14 సెప్టెంబర్ నుంచి బాగానే ఉంటుంది. ధనపరంగా కూడా ఈ మాసంలో పెద్దగా కష్టాలు లేవు. కంఫర్ట్ జోన్లో ఉంటారు కాబట్టి మంచి అండర్స్టాండింగ్, స్ట్రెస్ లేకుండా ఉంటారండి. కొంతమంది ప్రేమ సంబంధాలు, కొంతమంది
వివాహేతరంగా కూడా అలాంటి వాటిలో మునిగి తేలే అవకాశం ఉంటుంది. బట్ యూ హ్యావ్ టు బి వెరీ 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 కేర్ఫుల్. సో ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన అవసరం అయితే కనపడుతుంది. దంపతుల మధ్య ఎలా ఉంటుంది అని అంటే డెఫినెట్గా 2వ వారం వరకు బాగుంటుంది. 2వ వారం తర్వాత కొంత చిన్న జీవిత భాగస్వామి అనారోగ్యం కావచ్చు, లేదంటే జీవిత భాగస్వామి మీ నుండి కొంతకాలం దూరంగా వృత్తి వ్యాపార పరంగా ప్రయాణాలు చేయడం, ఇంకో ప్లేస్కి వెళ్ళటం ఇట్లాంటివి ఉండే అవకాశం ఉంది. 7వ అధిపతి ఎప్పుడైతే 6లో ఉంటారో ఒకవేళ లైఫ్ పార్ట్నర్కి చిన్న అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. సో టేక్ కేర్ ఆఫ్ దెమ్. సింగిల్స్కి ఏంటంటే సింగిల్గా ఉన్న వారికి సో ప్రేమలో కావచ్చు, క్రష్లో కూడా పడే అవకాశం అయితే కనపడుతూ ఉంది. మరి వృద్ధులకు చూస్తే రిలాక్స్గా ఉంటారు. సీనియర్ సిటిజన్స్ పెద్దలు ఎవరైతే ఉంటారో రిలాక్స్గా ఉంటారో, ఆనందమయ జీవితాన్ని గడుపుతారండి. సో మనవాళ్ళు మందరాలతో పిల్లలతో ఆడుకునే అవకాశం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ఆనందం ఉంటుంది. కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. మరి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వృషభ రాశి మరియు వృషభ లగ్నం వారికి ఏ విధంగా ఉంటుంది అంటే పాలిటిక్స్ అంటే 4 అంటే మాస్ పబ్లిక్ కదా. 4వ అధిపతి రవి 4లోనే ఉన్నారు, బుధుడు కూడా అక్కడే ఉన్నారు. తర్వాత మళ్ళీ రవి బుధులు తదనంతరం 5వ స్థానానికి వెళ్తారు. మంచి నేము, ఫేము, గుర్తింపు, ప్రతిష్ట పెరుగుతుందని చెప్పాలండి. ఈవెందో ఏలినాడ్సిని ఉన్నా కూడా మీ కష్టించి పనిచేసే తత్వము, ప్రజా సమస్యలు, మీ కార్యకర్తలు క్యాడర్ని పట్టించుకోవడం వల్ల కొంత నేమ్ అండ్ ఫేమ్ వచ్చింది. కుజుడు 6వ స్థానంలో ఉండబోతున్నారు కాబట్టి ఏంటంటే ప్రత్యర్థులపై ఊహించని విజయం కూడా మీకు ఇస్తారు. సో కాబట్టి ఈ మాసంలో పొలిటికల్గా ఉన్న వారికి ఏ స్థాయి అయినా సరే బాగుందని చెప్పాలి. మరి కోర్టు కేసు సంబంధించి చూస్తే బుధుడు 5వ స్థానం మీద ఉన్నాడు. న్యాయం మీ వైపు ఉండే అవకాశం బలంగా ఉంటుంది. అధికారులు అదేవిధంగా ఈ యొక్క న్యాయమూర్తులు మీకు సహకరిస్తే మీరు కనుక వారికి కనుక వివరంగా మీ యొక్క మ్యాటర్ కావచ్చు, సబ్జెక్ట్ కానీ కేసు ఎక్స్ప్లెనేషన్ చేయగలిగితే మాత్రం సో గోచార రీత్యా మాత్రం పాజిటివ్గా అయితే ఉందండి. చెక్ యువర్ హోరోస్కోప్. అదేవిధంగా గురుగ్రహము 2వ స్థానంలో ఉండి ఆయన స్వనక్షత్రం మీద ఉన్నారు కాబట్టి లాంగ్ స్టాండింగ్ ఏదైనా కేసులు ఉంటే దగ్గర దాకా రావటము, లేకుంటే క్లియర్ అది సాల్వ్ అయ్యే స్థితి కూడా బలంగా కనపడుతుంది గోచార రీత్యా. మరి రైతులకు చూస్తే దేశానికి వెన్నుముక రైతు, ఫార్మర్స్ విషయంలో వ్యవసాయంలో ఉన్నటువంటి అడ్డంకులు తగ్గే అవకాశం ఉందండి. అంటే సమస్యలు కానీ భూ సంబంధమైన సమస్యలు, భూసార సమస్యలు, వర్షపాతం ఇట్లాంటివి లేకుండా ఇబ్బంది లేకుండా ఉంటారు. అదేవిధంగా రవి బుధులు బలంగా ఉన్నారు కాబట్టి మీకేంటంటే ఈ మాసంలో ప్రభుత్వ మద్దతు లభిస్తుందండి. అదేవిధంగా అదనపు రుణాలు కూడా, మీకు ఏదైనా రుణాలు కావాలి, పెట్టుబడి పెట్టాలనుకుంటే రుణాలు దొరికే అవకాశం ఉంటుంది. మీరు పండించినటువంటి ఒక పంటకి మంచి ధర వస్తుందని మాత్రం గ్యారంటీగా చెప్పవచ్చు. మరి ఫైనాన్షియల్ పొజిషన్, ఆర్థిక స్థితి చూస్తే అష్టమాధిపతి సడన్ 11th లాభం, నెట్వర్క్ గెయిన్స్, సంబంధం బంధకాల నుంచి కూడా మీరు కొంత అనుకోకుండా డబ్బులు పొందే అవకాశం ఉంటుంది. గురుగ్రహము 2వ స్థానంలో ఉండి పునర్వసు నక్షత్రం మీద ఉన్నారు, స్వనక్షత్రం మీద ఉన్నారు. ఏ ఇంటి ఉందో ఆ ఇంట్లో ఉంటే ఇలా బలవంతుడు. సో ఒక మంచి వెహికల్ ఉందండి, కాస్ట్లీ వెహికల్ ఉంది, ఒక బెంజ్, ఆడినో మంచి కాస్ట్లీ వెహికల్ ఉందనుకోండి, కింద రోడ్డు బాగుంటేనే కదా మీ జర్నీ ఆస్వాదించగలిగేది. సో ఇప్పుడేంటి కారుకు తగినట్టుగానే ఆ రోడ్డు ఉంది. గురుడు అధిపతి ధనస్థానంలో ఉన్నారు, ఆయన పునర్వసు నక్షత్రము అధిపతి గురుడే కాబట్టి కంఫర్టబుల్గా ఉంటుంది. సో డబ్బు అయితే బాగా వస్తుంది, నో డౌట్. కానీ లాభస్థానంలో శని వక్రీకరించి ఉన్నారు కాబట్టి అదనపు ఆదాయ వనరులు ఎక్కువగా ఉంటాయని కాదు, ఉన్న మార్గాల ద్వారా మాత్రం డబ్బు వస్తుందని చెప్పవచ్చు. ఇక్కడ శుక్రుడు మరియు కేతు కలిసి ఉన్నారు కాబట్టి వాహన పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఆస్తిపాస్తుల గురించి కావచ్చు, లేకుంటే ఇంట్లో రెనోవేషన్ గురించి ఏదైనా కొంత ఖర్చు జరిగే అవకాశం కూడా కనపడుతుంది. మరి ఆరోగ్యం, హెల్త్ ఈజ్ వెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్ద చెప్తూ ఉంటారు కదా. సో రాశాధిపతి శుక్రుడు బాగానే ఉన్నారు, పెద్దగా మేజర్గా హెల్త్ ఇష్యూస్ ఏమీ కనబడట్లేదండి. గ్రహాల అలైన్మెంట్ కూడా 4 రాశుల్లో ఉన్నాయి కాబట్టి సిద్ధప్రద యోగం అంటారండి. కాబట్టి మొత్తం మీద చూస్తే ఈ సెప్టెంబర్ మాసంలో ది బెస్ట్ ఫలితాలను కొంత రాశులు ఎవరైనా ఉన్నారంటే అది వృషభ రాశి అని చెప్పవచ్చు. సో మీకు కనుక ఇంకా వృషభ రాశి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు వృషభ రాశి వారి జీవిత రహస్యాలు, అసలు ఈ రాశిలో వీరి జననం ఎందుకు జరిగింది అని ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. సో అందులో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. ఆ వీడియో యొక్క లింక్ను కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, దయచేసి గమనించగలరు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.